నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మన అమృతం కార్యక్రమం కూడా చక్కటి 2 వంటకాలతో సిద్ధమైపోయి మీకు ఎప్పుడెప్పుడు పరిచయం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంది. మీరు ఎదురు చూస్తున్నారా మరి? అయితే ప్రతిరోజు పొద్దున వ్యాయామం ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు అని ఒక్కసారి మనకి మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మాత్రమే ఆరోగ్యం వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పు. దీనితో పాటు ఇది 60% హెల్ప్ చేస్తే 40% మనకు వ్యాయామం అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. అది మనము ఆట కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, లేదు అంటే సిటప్స్, వార్మప్స్ ఇలాంటివి కానివ్వండి, ఏదైనా సరే చాలా చాలా అవసరం. మరి ఈ రోజు నుంచి ప్రయత్నించేసేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. మరి ఈ రోజు కూడా మనం ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేసేసుకుందాము. మరి నేను చేయబోయే మొదటి వంట జోవార్ మసాలా రోటీ. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, మిరియాలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, మెంతికూర 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం కేవలం జొన్న పిండి మాత్రమే కాదండి, సత్తు పిండి కూడా తీసుకున్నాను, అలాగే కాస్త గోధుమ పిండి కూడా తీసుకున్నాను. ఎందుకంటే కేవలం జొన్న పిండి సత్తు పిండితో సరిగ్గా వస్తుందో రాదో అన్నటువంటి ఉద్దేశంతో కాస్త గోధుమ పిండి కూడా మనం వేసినట్టయితే అది కూడా మంచిదే. కాబట్టి మనకు రోటీ కూడా కరెక్ట్గా వస్తుంది, మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా 3 రకాల పిండ్లు, అలాగే మసాలాలు అంటే ఏంటి? పచ్చిమిరపకాయలు, మనకు కావాల్సిన మెంతికూర, మిరియాలు, కారము, ఇవన్నీ మనకు మసాలా కిందికి వస్తాయి. కాబట్టి అలా మసాలా అంతా కూడా సిద్ధంగా ఉంది. అయితే జొన్నలు అన్న వెంటనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే మంచి విటమిన్స్, మినరల్స్, అధిక శక్తినిస్తుంది, మంచి ఫైబర్ ఉండేటువంటి ఒక చక్కటి పదార్థం. ముఖ్యంగా షుగర్తో ఇబ్బంది పడే వాళ్లకు జొన్న రొట్టె, తర్వాత జొన్న రవ్వ, ఇవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. బరువు తగ్గడానికి, వెయిట్ రిడక్షన్లో కూడా జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని తినడానికి భయపడుతూ ఉంటారు. అమ్మో ఇది మనకు పడదేమో, ఇది తింటే ఏమన్నా అవుతుందేమో, అసలే మనం ప్రెగ్నెంట్ కదా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ గర్భిణీ స్త్రీలకు కూడా జొన్నలు చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి మీరు ఏం కంగారు పడకుండా మీ సర్వే మీరు చేసుకోండి. ఏదైనా ఒకరు చెప్పిన తర్వాత మన సర్వే మనం లిటిల్ చేసుకొని దాన్ని ఆచరించుకుంటూ పోతే చాలా బాగుంటుంది. అలా మనకి జొన్నలు కాల్షియం ఉంటుంది, తర్వాత మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి సత్తుపిండి చూసుకుంటే, సత్తుపిండిలో కూడా నేను జొన్నల్లో చెప్పిన చాలా వరకు అందులో ఉంటాయి. సత్తుపిండి కూడా మంచి రుచికరమైనటువంటి ఒక పిండి, అంటే దాంతో ఏం తయారు చేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ అలాగే మన బ్లడ్, అంటే మన శరీరంలో ఉన్న బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా సత్తుపిండి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే గుండె సమస్యలకు కూడా సత్తుపిండి బాగా సహాయపడుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒంట్లో ఉండే ఫ్యాట్ తగ్గిస్తుంది. ఇక అదర్ మినరల్స్, విటమిన్స్, ఈ మ్యాంగనీస్, కాపర్, ఫైబర్ ఇవన్నీ కూడా మనకు సత్తుపిండిలో ఉంటాయి. అంటే చిరుధాన్యాల పిండ్లలో ఏది తీసుకున్నా కూడా మనకు ఫైబరు, నేను చెప్పే ఒక 4-5 రకాలు లిస్టు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే చిరుధాన్యాలను ఎక్కువగా వాడుతూ ఉండండి అని పదే మన అమృతం కార్యక్రమం మీకు చెప్తూ ఉంటుంది. మరి ఈరోజు సత్తుపిండి, అలాగే జొన్న పిండి, అలాగే గోధుమ పిండి, ఈ 3 తీసుకొని నేను రొట్టె తయారు చేయబోతున్నా. ఇది ఏంటంటే సాధారణంగా అల్పాహారంగా తీసుకుంటే చాలా హెవీగా ఉంటుంది, మంచిది కూడా. అంటే రాత్రి వరకు మనకు ఆకలి కాకుండా అలా ఉంటుంది. ఆ తర్వాత డిన్నర్గా కూడా తీసుకోవచ్చు, కొంచెం హెవీగా ఉంటుంది, హాయిగా మన కడుపు నిండా తినేసి పడుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అయితే ఇక మనం రొట్టె తయారు చేసుకుందాము. అందుకు నేను సమపాళాల్లో సత్తుపిండి, జొన్న పిండి, గోధుమ పిండి తీసుకుంటాను. కాస్త సత్తుపిండి మనకు చూసిన వెంటనే ఇదేంటి శనగపిండ అని అనిపిస్తుంది, అలాంటి రంగు అలా ఉంటుంది చూడడానికి, కొంచెం పసుపు రంగులో. ఆ తర్వాత జొన్న పిండి, ఆ తర్వాత గోధుమ పిండి, ఆ తర్వాత ఇందులో మనకు కావాల్సిన మసాలాలు అంటే ఏముంటాయండి అంటే, మనం ఇది ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇందులో మార్పులు చేర్పులు మీరు అఫ్కోర్స్ చేసుకోవచ్చు. కావాల్సింటే ఇందులో క్యారెట్ తురుములు వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, మీకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేసుకోవచ్చు. మనం అమృతంలో సాత్వికంగా చేస్తాం కాబట్టి అవన్నీ ఏం వేయకుండా సింపుల్గానే చేస్తున్నాం అన్నమాట. ఇందులో జీలకర్ర, ఆ తర్వాత కాస్త వాము,
వాము వేస్తే కూడా మంచి రుచి, జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మిరియాలు చక్కగా కచ్చా పంచాగా దంచుకొని వేసుకుందాం. కొంచెంగానే వేసానండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కారం ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కారం, ఇది కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఆ తర్వాత మెంతి కూర, కొంచెం పసుపు. అంటే మనకి ఇటువంటి రోటీలు ఎప్పుడూ కూడా చీలాస్ చేసాం కదా మన అమృతంలో, అలా అంటే కొంచెం రంగు కూడా మారితే కొంచెం బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉల్లికాడలు వేసుకుందాం. ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కొని వేసేసుకుందాం. చివరిగా ఇక మన రొట్టెకి అసలైన రుచి ఇచ్చేది ఏంటి అంటే ఉప్పు. ఉప్పు కూడా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చూసుకొని వేసేసుకుందాం, ఎందుకంటే ఇటువంటి రోటీలు ఎక్కువ ఉప్పు ఉన్నా కూడా మనం తీసుకోవడం చాలా కష్టం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుందాం. అంటే హాట్ వాటరే పోయాలి అన్నట్టుగా ఏం లేదండి, మామూలుగా మీరు పోసేసుకోవచ్చు. అంటే ఏ పిండి అయినా సరే మనం కలుపుకున్న తర్వాత కాసేపు అలా ఉంచేస్తే, ఒక క్లాత్ పెట్టో లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి కూడా మనం ఉంచేసుకుంటే ఏంటంటే అది చాలా మెత్తగా వస్తుంది మనం తయారు చేసుకున్నప్పుడు. రంగు కూడా చూసారా, అంటే మనం పొడికారం వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము. ఫస్ట్ స్పూన్తోనే బాగా కలిపేసుకుంటే ఆ తర్వాత మనం ఫైనల్గా చేతితో కలిపేసుకోవచ్చు. అంటే ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఆ చపాతీలు వాటికన్నా కూడా ఇలా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు సత్తుపిండి, జొన్న పిండి ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా ప్రోగ్రామ్ చూసినప్పుడు మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, వెంటనే చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన ఇంట్లో పదార్థమే లేదనుకోండి, అసలు చేయాలన్న ఒక ఇదే రాదు. అబ్బా సరేలే ఎవరు తెచ్చుకుంటారు వెళ్ళి, ఒక బద్ధకం. అలా ఏంటంటే మనిషికి ఎంతో కొంత బద్ధకం ఉంటుంది, అది మనం కాస్త పక్కన పెట్టేసి మనల్ని మనమే కొంచెం పుష్ చేసుకుంటూ ఇలా ఉండకూడదు అని చెప్పి మనల్ని మనమే తీసుకెళ్ళాలి తప్ప మనల్ని ఎవ్వరూ పుష్ చేయరండి. మనకి మనమే ఇన్స్పిరేషన్ అవ్వాలి, మనకి మనమే మోటివేషన్ అవ్వాలి. ఎవరినో చూసి అంటే నేర్చుకోవచ్చు, కొంతవరకు బాగుంటుంది. ఎప్పుడూ ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి అంటే అది చాలా చాలా కష్టమైన విషయం కదండి. ఇలా పిండి సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు చపాతీ కర్రా పీట తీసుకుందాము. దీనికి కాస్త నూనె రాసేసుకొని ఇలా కాస్త పిండి తీసేసుకుందాము. రంగు కూడా చూసారా చక్కగా, అంటే పసుపు కారము కలర్ రెండు కలిపి ఉన్నాయన్నమాట. ఇలా చేసేసుకుని కాస్త పొడి పిండి వేసుకుంటూ మనం రోటీలాగా చేసేసుకుందాం. పొడి పిండి అయినా తీసుకోవచ్చు ఎక్కువగా, లేకపోతే నూనె ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే ఇది మన ప్రిఫరెన్స్ అనమాట. అది ఇది ఒకసారి నీట్గా చక్కగా చేసుకోవాలి. ఇది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఒకవేళ పిల్లలు తింటున్నారు అంటే మీరు కేవలం పొడికారం మాత్రమే వేసుకోండి. అంటే వాళ్ళకి మధ్య మధ్యలో ఇలా నోటికి, ఇప్పుడు చూసారా ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాను కదా, అలా ఏమైనా వాడు పుసుక్కుని తినేసి అలా కారము అని ఇబ్బంది పడతారేమో అనుకుంటే కనుక ఓన్లీ పొడి కారం మటుకు వేసుకోవచ్చు. లేకపోతే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చిన్నగా పచ్చిమిరపకాయలు ఉండడం వల్ల కొంచెం బ్రేకేజెస్ వచ్చాయి. దాన్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకుంటే ఇది పూర్తయిపోతుంది. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. చక్కటి హెల్దీ పిండ్లన్నీ ఉన్నాయండి దీంట్లో. అంటే ఇటువంటి వంటలు చేసినప్పుడు ఏదైనా హెల్దీ వంటలు, నాకు సాధారణంగా ఇంట్లో ఇదనే కాదు ఏదైనా ఇటువంటివి మంచివన్నీ, అంటే మంచి స్వీట్స్లో ఎక్కువ బెల్లం వేసి చేసినప్పుడు, ఖర్జూరం వాడి చేసినప్పుడు, లేదు అంటే ఇటువంటి చిరుధాన్యాలతో తయారు చేసినప్పుడు ఒక రకమైన ఒక సంతృప్తి కలుగుతుంది. అరే ఇంత మంచి వంట తయారు చేశాం కదా అని.
అట్ ద సేమ్ టైం మనం ఏదైనా కొంచెం జంక్ లాగా తిన్నప్పుడు, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు ఒక రకమైన భయం కలుగుతూ ఉంటుంది, అమ్మో అమ్మో అని చెప్పి. అది కలగడం చాలా మంచిదే అంటారండి. అప్పుడే మనకు అప్రమత్తత వస్తుంది మనం తినేటువంటి ఆహారంలో. ఓకే, ఇలా దానికి లిమిటేషన్ అనేది మనమే పెట్టుకోవాలి. లేదు అంటే అలా తినేస్తూ ఉంటామన్నమాట. అది అసలు మంచిది కాదు. దానికి తగ్గ వ్యాయామం చేస్తే మేబీ పర్వాలేదేమో. వ్యాయామము చేయకుండా ఆహారము తినేస్తూ ఉంటే బ్యాలెన్స్ అవ్వదు కదా. పెనం కాస్త వేడెక్కింది. ఇది చక్కగా పెనం మీద వేసేసుకున్నాం కాబట్టి దీన్ని మీరు నెయ్యితో అయినా లేదంటే వెన్నతో అయినా మీ ఇష్టం, చక్కగా కాల్చేసుకోవాలి రెండు వైపులా. మనకు రంగు కూడా భలే వస్తుంది, కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇలా నేను నూనెతో రెండు వైపులా మా జోవార్ రొటీని కాలుస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా చేయండి. కాస్త పసుపు, కాస్త వేపపొడి, ఈ రెండింటినీ కూడా సమపాళాల్లో మిక్స్ చేసుకుని 1 టీ స్పూన్ ఉదయము అలాగే సాయంత్రం తరచూ ఒక 10 రోజులు తీసుకున్నట్టయితే చర్మ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా జోవార్ మసాలా రోటీ తయారు చేసుకుంటున్నాము. చక్కగా రోటీలాగా వేసేసి అంటే చిన్న మనకి బ్రేకేజెస్ వచ్చాయని చెప్పాను కదా మధ్య మధ్యలో, అవన్నీ కూడా నీట్గా సెట్ చేసేసాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి, అయిపోయింది. దీన్ని చక్కగా ఆహా అండ్ దీనికి కాస్త అలంకరణగా ఇలా పచ్చిమిరపకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేడిగా చాలా కరకరలాడే రుచికరమైనటువంటి జోవార్ మసాలా రోటీ సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, మిరియాలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, మెంతికూర 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సత్తుపిండి, జొన్న పిండి, కాస్త గోధుమ పిండి, కొంచెం జీలకర్ర, కాస్త వాము, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాలు, కాస్త కారం, తరిగిన మెంతికూర, కొంచెం పసుపు, కాస్త కొత్తిమీర వేసి, చివరిగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసి, దానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీట మీద రోటీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకొని వేడైన తర్వాత ముందుగా ఒత్తుకున్న రోటీని తవ్వ మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన నుంచి పచ్చిమిరపకాయతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే జోవార్ మసాలా రోటీ రెడీ. జోవార్ మసాలా రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, బాగుంది. స్పైసీగా ఉంది, కరకరలాడుతూ ఉంది. మనకు జొన్నపిండి రుచి కూడా తెలుస్తుంది, సత్తుపిండి రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. ఇది అల్పాహారంగా ఒక 2 తీసుకున్నామంటే, డిన్నర్కైనా 2 తీసుకున్నామంటే చాలా హెవీగా ఉంటుంది. అలాగే మనకి అంటే రోజుకు కావాల్సిన శక్తి కూడా చక్కగా ఇస్తుంది అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట అరటి దూట పచ్చడి. అరటి దూట అనేది సాధారణంగా చాలా మందికి తెలుసు, కానీ వండుకోవడం ఎలాగో తెలియదు. మరి అరటి దూట పచ్చడి ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, అరటి దూట ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అరటి దూట చూసారా, ఇలా అంటే మనకు బయట దొరుకుతుంది. చాలా మందికి అరటి దూటతో ఏమేం తయారు చేసుకోవాలో తెలియదు. అంటే సాధారణంగా ఎక్కువ మందికి తెలియదు. కొన్ని ప్రాంతాల వాళ్లకు చాలా బాగా తెలుస్తుంది, కొన్ని ప్రాంతాల వాళ్లకు అరటి దూట సాధారణంగా చేసుకోరు, అలవాట్లో ఉండదు.
కానీ అరటి దూటలో చాలా మంచి మంచి పోషక విలువలు ఉంటాయి. అంటే ముఖ్యంగా మొన్న కరోనా టైంలో ఎంతమంది అరటి దూటతో రకరకాలు చేసేసుకొని తినేశారు, తాగేశారు కూడా. అయితే అరటి దూట ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్, మనకి మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి ఫస్ట్ పాయింట్ మనకి అరటి దూట చాలా బాగా సహాయపడుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి చాలా కామన్గా అయిపోయింది ఈ మధ్యకాలం. గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ని తీసేయడానికి కూడా అరటి దూట జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ని ఎవ్రీ డే పరగడుపును తీసుకోమని చెప్తూ ఉంటారనమాట. అలా తీసుకుంటూ ఉన్నట్టయితే తరచూ మనకు గ్యాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఎంతో ఎంఎం అని ఉంటుంది. ఒక పలానా ఎంఎం అయిన తర్వాత మందులతో తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని సైజెస్లో ఏంటంటే మందులు కూడా ఉపయోగపడకుండా ఉంటూ ఉంటాయి. అలాంటి సమయాల్లో అరటి దూటతో జ్యూస్ తాగితే మనకి చక్కగా ఆ స్టోన్స్ అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. అలాగే కిడ్నీలో స్టోన్స్ అంటే ఇంటెస్టైనల్ స్టోన్సే కాకుండా మనకు కిడ్నీలో స్టోన్స్ కూడా మనకు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇది మనకు మంచి ఎనర్జీని ఇస్తుంది. అంటే అరటిపండు ఇచ్చే ఎనర్జీ మనందరికీ తెలిసిందే కదా. అప్పటికప్పుడు మనకు ఆకలేసినప్పుడు ఇక్కడ రోడ్డు మీద అయినా కూడా మనకి తక్షణం దొరికేటువంటి పండు ఏదైనా ఉంది ఎనర్జీ ఇచ్చేది అంటే అది అరటిపండు. చక్కగా ఎటువంటి క్లీనింగ్ లేకుండా చక్కగా తినేసేటువంటిది. అలా మనకు మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. అలాగే మంచి పోషక విలువలు ఉంటాయి ఇందులో. జింక్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, తర్వాత రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంచుతుంది అరటి దూట, అంటే తరచూ తీసుకుంటూ ఉంటే. అలాగే ఒంట్లో కొవ్వును కూడా తగ్గిస్తుంది అనమాట. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు అరటి దూట మాకేం తెలియదు, మేము ఎలా చేసుకోవాలో మాకు తెలియదు అనుకుంటే మాత్రం తప్పు కదా. ఖచ్చితంగా మీరు కూడా అరటి దూట పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ముందు నేర్చేసుకోండి. అయితే ఇది పచ్చడి సాధారణంగా కామన్గా మనం చేసుకుంటూనే ఉంటాము. ఒక ప్రాసెస్, పచ్చడి ప్రాసెస్ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇది కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న మార్పులు చేర్పులు అంతే. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నాం, బాండి కాస్త వేడైంది కాబట్టి మొదలు పెట్టేద్దాం. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. ముందుగా కొన్ని ఆవాలు, ఇది పచ్చడి కోసం అండి, పోపు కోసం కాదు. ఆ తర్వాత కాస్త మినప్పప్పు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. ఇవి ఒకసారి వేయించేసుకుందాం. వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త మెంతులు వేసుకుందాం. అంటే మరీ చేదు ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. ఇలా చక్కగా పప్పులు, మనము వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా మనము పప్పులన్నిటినీ కూడా చక్కగా వేయించేసుకొని, కాస్త నూనె వేసుకొని వేయించేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బౌల్లోకి మనము 1 కప్పు అరటి దూట చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. ఇది మనం ఏం వేయించలేదు, యాస్టీస్గా అలాగే వేసుకుంటున్నాం. ఇది మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మనం వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే కాస్త చింతపండు, అంటే మనం మామూలుగా మిక్సీలో ఇంట్లో రుబ్బుకుంటాం కాబట్టి అలా రుబ్బుకునేటప్పుడు కాస్త చింతపండు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేస్తున్నాను. చూసారా ఇలా చక్కగా. ఉప్పు అయితే ఇంతవరకు ఏం వేయలేదు. నేను చక్కగా రుబ్బుకున్న తర్వాత క్వాంటిటీని బట్టి నేను ఉప్పు అనేది మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఇలా ఈ పదార్థాలన్నింటినీ కూడా చక్కగా కావాల్సినన్ని నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. మీ అందరి కోసం ఈ చిట్కా. పచ్చిగా ఉండే అరటి పండ్లు త్వరగా పండాలంటే ఈ చిట్కాను ఉపయోగించండి. వాటి పక్కన ఒక యాపిల్ పండును పెట్టినట్టయితే ఆ పచ్చిగా ఉండే అరటి పండు త్వరగా పండుతుంది. మరి ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. మనం చక్కగా ఇలా అరటి దూట, కావాల్సిన పప్పులన్నీ కూడా వేసుకొని చక్కగా కొంచెం నీళ్ళు, చాలా తక్కువ నీళ్లు పడ్డాయండి, ఎందుకంటే అరటి దూటలోనే కొంచెం మనకి వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా ఇలా పచ్చడిలాగా రుబ్బేసుకున్నాను.
ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక పచ్చడికి అసలైన రుచినిచ్చేది ఏంటి అంటే పోపు వేసేసుకుందాం. కాస్త నూనె, ఇక పోపుకి సంబంధించి మనం కాస్త ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిలో ఇంతవరకు మనము ఉప్పు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి చక్కగా పోపు వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఇలా తయారు చేసుకున్నటువంటి అరటిదూట పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత ఇలా చక్కగా పోపు, ఇలా చక్కగా అరటిదూట పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన అరటిదూట పచ్చడి సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటిదూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, అరటిదూట ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. అరటిదూట పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు మిశ్రమం బౌల్లోకి అరటిదూట ముక్కలను అలాగే కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని పచ్చడిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పచ్చడిలో కాస్త ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రుబ్బుకున్న అరటిదూట పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించుకున్న పోపు మిశ్రమాన్ని పైన నుంచి వేసి సర్వ్ చేసుకుంటే అరటిదూట పచ్చడి రెడీ. చూసారు కదా అరటిదూట పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కారం కారంగా ఘాటు ఘాటుగా ఉంది. అంటే కారంగా అంటే మరీ ఓవర్గా కారంగా ఏం లేదండి, ఎందుకంటే అరటిదూటకి కొంచెం ఒక చిరు తీపి ఉంటుంది కాబట్టి మనం ఎంత కారం వేసినా కూడా సెటిల్ అయిపోతుంది. బట్ ఇంకొంచెం మీకు స్పైసీగా కావాలి అంటే కూడా ఎక్కువ వేసుకోవాలి. అంటే దీంట్లో మనకు పచ్చిమిరపకాయలు ఎక్కువగా పడతాయి అదనమాట. చాలా బాగుందండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు నాకు చాలా బాగా నచ్చేసాయి. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.